ఏసీబీ ఆఫీస్ దగ్గర హై డ్రామాపై నిరంజన్ రెడ్డి స్పందించారు. ఏసీబీ కార్యాలయంలో కాదు, రేవంత్ ఇంట్లోనే విచారణ జరపండి అన్నారు నిరంజన్ రెడ్డి. ఈ విషయంపై అసెంబ్లీలో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించిన ఆయన కేటీఆర్ పై కుట్ర చేసేందుకే లాయర్లను తిరస్కరిస్తున్నారు అన్నారు. ఏసీబీ కార్యాలయానికి ఇద్దరు న్యాయవాదుల్ని తన వెంట పెట్టుకొని పోతే న్యాయవాదులు తనతో పాటు విచారణలో ఉంటేనంటే ఏసీబీ అధికారులకు వచ్చేటువంటి కష్టమైంది, ఇబ్బంది ఏంది, ఇది ప్రజలు తెలుసుకోగోరుతున్నారు. మీరు విచారణ చేయొద్దని చెప్పట్లేదే, విచారణకు హాజరవుతున్నామని వచ్చినారు కదా, ఎన్నిసార్లు పిలిచినా వస్తామన్నారు. అంతకంటే ముందు చాలా స్పష్టంగా చెప్పినాం కదా, శాసనసభలోనే చర్చ పెట్టండి, మొత్తం దాని మీద వాస్తవాలంటే ప్రజలకు తెలుస్తాయి, చర్చ చేస్తే అని చెప్పినాం. ఎందుకు పెట్టలేదు శాసనసభలో చర్చ? ముఖ్యమంత్రి గారు ఇంకా 2 అడుగులు ముందలకేసి ఈరోజు కూడా మేము చెప్తున్నాం, కేసు జరుగుతుంది. మీకు చిత్తశుద్ధి ఉంటే ఎక్కడో అవసరం లేదు, మీ ఇంట్లో జూబ్లీ హిల్స్లో మీ ఇంట్లో ముఖ్యమంత్రి గారు మీకు నచ్చిన వాళ్ళని పెట్టుకొని ఈ కేసు మీద వాదోపవాదాలు ప్రజాక్షేత్రంలో తెలుసుకోవడానికి చట్టపరంగా ఉంటాయి. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. ఇప్పటికైనా సిద్ధమైతే పెట్టండి, కేటీఆర్ గారు వస్తారు, మీరు ఉండండి, లైవ్ పెట్టండి, మొత్తం రాష్ట్ర ఛానల్స్ పెట్టండి, మీరు చేయదలుచుకున్న వాదనలు మీ దగ్గర ఉన్న ఆధారాలు పెట్టి ప్రజల ముందర పెట్టండి. ప్రజలు కూడా అభిప్రాయం ఏర్పరచుకుంటారు కదా. ఏదో రకంగా ఒక కంకాక్టెడ్ స్టోరీ, ఒక అల్లినటువంటి కథను క్రియేట్ చేయాలి, దానికి తగ్గట్టుగా ఒక ఎవిడెన్స్ను బిల్డప్ చేయాలి, ఫాల్స్ ఎవిడెన్స్ను బిల్డప్ చేయాలనేటువంటి దురుద్దేశం ఉంది. కాబట్టే మీరు న్యాయవాదులను అనుమతించట్లేదని చెప్పి మేము భావిస్తున్నాం.